రేపు నీ పిల్లలకి అక్కడికి రావడానికి తల్లిదండ్రులారా, పెద్దలారా, మీ దగ్గర ఏమైనా ఉందా? ఇవాళ పెద్దలకి ఇది సూటి ప్రశ్న. ప్రతి సంఘంలో పెద్దలైన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మునిగిని కాపాడుకోవటానికి పిల్లలు రాకుండా తొక్కిపడేస్తున్నారు. ఎవరొస్తులు తరిమీది ఎవరు, వాళ్ళు పైకి తీసుకురారు. వాళ్ళు టాలెంట్ ఉన్నవాడిని బయటికి తీసుకురారు. వాళ్ళ పిల్లలేమో రోడ్ల మీద తిరుగుతుంటారు. వేరే వాళ్ళ పిల్లలేమో సంఘాల్లో బాధ్యత కలిగి చక్కగా నమ్మకంగా పనిచేస్తుంటే వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళని అనదొక్కేస్తారు. రేపొద్దున ఈ రోడ్డు మీద ఆవారం తిన్నోడు సంఘం పెద్ద అవ్వాలి. ఈ చెత్త అలవాట్లు ఉన్నాయి, చెత్త ఆలోచనలు ఉన్నాయి ఈ 7 దినాల సంఘాల్లో పెద్దల్లో. దయచేసి ఏమనుకోకుండా, జరుగుతున్న ఈ దుర్మార్గాలు నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను మీతో. ఆ తర్వాత ఎవరండి? రేపు నేటి బాలలే రేపటి నేటి సండే స్కూల్ పిల్లలు, రేపు యవనస్తులే ఇవాళ యవనస్తులే రేపు సంఘాన్ని నడిపే నాయకులు. ఈ ఇంగిత జ్ఞానం ఉండాలి కదా మనకి. ఎవడు పట్టించుకున్నాడు పిల్లల గురించి? అందుకని ఆ సంఘానికి పోతున్నారు పిల్లలు. దావీదు చేసిన పునాది ఎవరికి అక్కడికి వచ్చిందండి? 1000 సంవత్సరాల తర్వాత ఆయన ఇంట్లోంచి వచ్చిన యేసు ప్రభువుకు అక్కర రాలే? అవునే కదా? మరి వాళ్ళు ఎందుకు లేదా క్రమం? ఎందుకు లేదంటే మనకి ఇంగిత జ్ఞానం లేదు. దేవుని వాక్యం మనం చదవం. దేవుని వాక్యం చదివితే దేవుని వాక్యంలోని విషయాలు మనకు అర్థమవుతాయి.